Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 14th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 14th జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మనకి ఏంటి అంటే దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ వింటున్నారు కదా, దానికి సంబంధించినటువంటి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవాలి అని అంటే మన యాప్లో ఎవ్రీడే అప్లోడ్ చేసేటువంటి క్విజ్ మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. అలాగే క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకి యాప్లో అప్లోడ్ చేయబడటం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. ఎస్, కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి ప్లే చేస్తాయమ్మా. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్టాటిక్ అండ్ డైనమిక్ నాలెడ్జ్ని మనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ తోటి లింక్ చేసుకుని మనం అయితే కనుక స్టడీ చేసుకోవాలి. బికాస్ టుమారో యాజ్ యూ యాజ్ ఎ సివిల్ సర్వెంట్ నీడ్ టు సాల్వ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ అనేటువంటివి మీరు తీసుకుని రావాలి. మన యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక అరౌండ్ 22 క్వశ్చన్స్ మనం ఏంటి అని అంటే మొన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మనము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేయగలిగాం. అంటే ఈ థీమ్స్ అన్నీ కూడా మనం అయితే కనుక కవర్ చేస్తాం మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఈ కోర్సులో మీకు జాయిన్ అయినట్లయితే మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది వస్తుంది. వీక్లీ టెస్ట్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేది ఇస్తారు. రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ అయితే ఉంటుందండి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. మీకు ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని మనం అయితే కనుక స్టడీ చేస్తాం. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనకి @LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కోర్సెస్ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్. ఒకవేళ మీ ప్రిపరేషన్ అనేటువంటిది సో మీరు కోచింగ్ అనేది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉండుంటే కనుక దెన్ దిస్ కోర్సెస్ ఫర్ యూ. ఇక్కడ మీకు ఈ కాంబో ఆఫర్ కింద 60,000 రూపీస్కి మీకు అయితే కనుక వస్తుంది. ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ అలాగనే యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ జస్ట్ అబ్సల్యూట్లీ ఫర్ ద బిగినర్స్ గురించి మనం అయితే కనుక లాంచ్ చేశాము. ఇక్కడ మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కవర్ అవుతాయి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ మనకైతే కూడా మీరు పే చేసుకోవచ్చు అండి. క్లియర్? సో దెన్ సిమిలర్లీ ఆప్షనల్ యాజ్ వెల్ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మనకు ఉన్నాయి. PSIR, పబాడు, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచరు. ఫీ వచ్చేసి 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్. ఎస్ అంటే మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎయిర్ ఇండియాస్ డ్రీమ్ లైనర్ ఫ్లీట్ టు అండర్గో ద ఎన్హాన్స్డ్ సేఫ్టీ చెక్ అంటూ మనకైతే కనుక ఫస్ట్ ఆర్టికల్ మనం అయితే చూస్తాము. ఇక్కడ DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటువంటి బాడీ గురించి మనం మాట్లాడుకుంటాం. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరస్ అర్జెస్ మ్యాక్సిమం రిస్ట్రెయింట్ ఆఫ్టర్ ద వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. ఇక్కడ మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ చేసినటువంటి స్టేట్మెంట్స్ని నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే UN సెక్రటేరియట్ అనేటువంటి బాడీ గురించి మనం అయితే కనుక స్టడీ చేసుకుంటాము. దెన్ పుటిన్ కండెమ్స్ ద ఇజ్రాయిలీ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్, సేస్ రెడీ టు మీడియేట్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ద రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ మనకు చెప్పడం జరుగుతుంది. వీ విల్ సీ దట్ ఆర్టికల్. వై ఇజ్రాయిల్ అటాక్డ్ ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇస్ ద నెక్స్ట్ ఆర్టికల్ వీ విల్ కవర్. ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మే ఇంపాక్ట్ ద ఆయిల్ సప్లై టు ఇండియా, స్పైక్ ద ఎక్స్పోర్ట్ కాస్ట్స్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ బిజినెస్ పేజ్లో పబ్లిష్ అయింది. ఇన్ ఏ ఫస్ట్ సెంటర్ శాంక్షన్స్ ఓవర్ 300 FRA సెల్స్ టు ఫెసిలిటేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అక్రాస్ 18 స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద UTs. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి, FRA సెల్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఎస్ అంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్. అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేసేటువంటి క్వశ్చన్స్ ఇవి, ఆర్టికల్స్ ఇవి. మౌస్ డీర్
born at Indira Gandhi Zoological Park. Next వచ్చేసి India participates in the second session of IALA Council in that of the France. Exercise Shakti 2025 to be held in the France. Air India aircraft crash నియర్ అహ్మదాబాద్ ప్రాంప్ట్స్ ఏఐబి ప్రోబ్ గురించి ఏఐబి అనేటువంటి బాడీ గురించి మనం అయితే కనుక మాట్లాడుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అండి. సో మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కాంప్రిహెన్సివ్గా మీకు కవర్ అవ్వాలి అని అంటే మన యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎయిర్ ఇండియాస్ డ్రీమ్ లైనర్ ఫ్లీట్ టు అండర్గో ద ఎన్హాన్స్డ్ సేఫ్టీ చెక్. సో రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క AI-171 మనకైతే కనుక క్రాష్ అయిందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ అహ్మదాబాద్ నుంచి మనకైతే లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ అనేటువంటిది జస్ట్ 8 to 10 సెకండ్స్లోనే మనకి టేక్ ఆఫ్ అయిన ఇమీడియట్గానే మనకి ఏంటి అంటే కనుక క్రాష్ అవ్వడం అయితే కనుక జరిగింది. మీరు సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉంటుంటారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. దీనికి సంబంధించి మనకి ఏంటంటే DGCA అని చెప్పేసి ఒక బాడీ ఉందండి మన కంట్రీలో. అంతకంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. ఇది మనకి ఎక్కడ కవర్ చేసుకోవాలి అని అంటే మనము GS పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి టాపిక్ ఉంటుంది మనకి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి టాపిక్ దగ్గర సివిల్ ఏవియేషన్ అనేటువంటి సబ్ టాపిక్ అండర్లో మనం దీనిని ఈ ఆర్టికల్ని కవర్ అయితే కనుక చేసుకోవాలి. ఏం జరిగింది ఇక్కడ మనకి అసలు అంటే కనుక వీ హ్యావ్ ఇండియాస్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్గా సివిల్ ఏవియేషన్. సో ఇండియాస్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ అనేటువంటి ఒక బాడీ ఉంది మనకి. ఆ బాడీ పేరుని మనం ఏమంటామంటే DGCA అంటాం. DGCA అంటే అర్థం ఏంటి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని అర్థం మనకి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈజ్ బేసికల్లీ ద బాడీ నేమ్. ఇప్పుడు మనకి ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయమ్మా మనకి. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కాంపిటీషన్కి సంబంధించి ఫెయిర్ కాంపిటీషన్ అది మెయింటైన్ చేయడం గురించి రెగ్యులేటర్ ఏముంది? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ని రెగ్యులేట్ చేయడం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అండ్ అలాగే సెక్యూరిటీస్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడం గురించి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అని చెప్పేసి ఉంది మనకి. సిమిలర్లీ ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేయడం గురించి IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి బాడీ ఉంది. ఇలా ఏ సెక్టార్కి ఆ సెక్టారు మనకి ఏంటంటే కనుక రెగ్యులేటరీ బాడీస్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు సివిల్ ఏవియేషన్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క DGCA అనేటువంటి బాడీ మనకైతే కనుక వర్క్ చేస్తుంది. ఇది మనకి ఇట్ ఈస్ అన్ అటాచ్డ్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వీళ్ళు ఈ DGCA బాడీ వాళ్ళు ఏంటంటే ఇన్స్పెక్షన్ గైడ్ లైన్స్ని రీసెంట్గా మనకైతే ఇష్యూ చేయబడడం జరిగింది. ఇన్స్పెక్షన్ గైడ్ లైన్స్ దేనికి ఇన్స్పెక్షన్ చేయడము? మొత్తం ఈ యొక్క బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫ్లీట్ ఏవైతే మనకైతే ఉన్నాయో విచ్ ఇస్ పవర్డ్ బై దట్ ఆఫ్ జెనెక్స్ ఇంజిన్. సో జెనెక్స్ ఇంజిన్ తోటి పవర్ అవుతున్నటువంటి మనకి ఈ యొక్క ఫ్లీట్ అంతటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఏం చేస్తారు? మనకి ఈ యొక్క ఎన్హాన్స్ సేఫ్టీ చెక్ అనేటువంటిది మనకి చేయబడడం జరుగుతుందన్నమాట. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద DGCA గురించి మనకైతే కనుక తెలియాలండి. DGCA అనేటువంటిది మామూలుగా మన కంట్రీలో ఈ యొక్క ఎయిర్ సేఫ్టీ ఇష్యూస్ని అడ్రస్ చేసేటువంటి బాడీ, వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ని డీల్ చేస్తుంది. అండ్ అలాగనే వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తారు. సో వీ విల్ రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ అండి. ఫాలోయింగ్ ద రీసెంట్ క్రాష్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 నియర్ అహ్మదాబాద్, ద DGCA has mandated enhanced safety protocol for the Boeing 787 Dreamliners which are powered by that of GenX engines effective from June 15th. అంటే ఇమీడియట్లీ మనకి ఏంటి అంటే కనుక వీటన్నిటినీ కూడా ఒక ఎన్హాన్స్డ్ సేఫ్టీ చెక్ అనేటువంటిది ఉండాలి. అంటే ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి ఏంటంటే డిపార్చర్ అయ్యేటువంటి ముందు మనకి దే ఇష్యూడ్ ద ఇన్స్పెక్షన్ గైడ్ లైన్స్ ఫర్ Boeing 787 and Dreamliners with the GenX engines. Mandatorily these cover the pre-flight checks, in-transit inspections and power assurance టెస్ట్స్ ఇవన్నీ కూడా మనకైతే కనుక కండక్ట్ చేస్తారు. దీనికి అంటే ఈ యొక్క
ఫ్లీట్ ఏవైతే ఉంటాయో దే ఆర్ పవర్డ్ బై జెన్ ఎక్స్ ఇంజిన్ అనమాట. ఈ జెన్ ఎక్స్ ఇంజిన్ని మనకి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? జీఈ ఏరోస్పేస్ అనేటువంటి కంపెనీ మనకైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దే సపోర్టెడ్ ద డీజీసీఏస్ సేఫ్టీ డైరెక్టివ్స్ అండ్ ప్రామిస్డ్ ద ఫుల్ కోఆపరేషన్. మేము మీతోటి సో విల్ ఫుల్లీ కోఆపరేట్ సో విత్ రెస్పెక్ట్ టు దిస్ సేఫ్టీ డైరెక్టివ్స్ అంటూ మనకైతే కనుక ఈ యొక్క జీఈ ఏరోస్పేస్ ఒక స్టేట్మెంట్ మనకైతే కనుక ఇచ్చింది. అక్కడ ఏమేం చెక్స్ చేస్తారు అంటే మరలా ఇలాంటి ఇన్సిడెంట్ అనేటువంటిది రిపీట్ అవ్వకుండా సో మనకి యొక్క ముందుగానే ఈ చెక్స్ అన్నీ కూడా కండక్ట్ చేయాలి. సో లైక్ క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్స్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్స్, ఇంజిన్ డ్రివెన్ యాక్చువేటర్స్, ఆయిల్ సిస్టమ్ అండ్ సర్వీసబిలిటీ, వీటిలన్నిటికి సంబంధించినటువంటి చెక్ అనేది కండక్ట్ చేయబడడం జరుగుతుంది. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ డీజీసీఏ. డీజీసీఏ అనేటువంటి బాడీ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లోకి వస్తుంది విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అట్ న్యూఢిల్లీలో మనకైతే కనుక ఉన్నాయి. ఇది మన కంట్రీలో ఎయిర్ సేఫ్టీ, ఎయిర్ వర్తినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ని ఎన్ఫోర్స్ చేసేటువంటి బాడీ, ఒక రెగ్యులేటరీ బాడీ మనకి డీజీసీఏ. డీజీసీఏ అనేటువంటిది స్టాట్యుటరీ బాడీ, మనకి రీసెంట్గా స్టాట్యుటరీ బాడీ చేశారు దాన్ని. అండ్ వీళ్ళు ఐసీఏఓ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది. ఆ యొక్క బాడీ తోటి మనకి ఏంటి అంటే కనుక కోఆర్డినేట్ అవుతూ ఉంటారు. సో అండ్ దే విల్ ప్లే సో వీళ్ళు మనకి ఏంటి అంటే దే ప్లే మేజర్ రోల్ ఇన్ ద ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, ఎయిర్ ట్రాఫిక్ రెగ్యులేషన్, ఇండస్ట్రీ గ్రోత్. ఇక్కడ వీటితో పాటుగా మనకి మరొక బాడీ తెలుసుకోవాలి, దట్ ఈస్ నోన్ యాజ్ ఐసీఏఓ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉందండి బాడీ మనకి. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ అండర్లో అరౌండ్ 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ మనకైతే కనుక ఉన్నాయి మనకి. వాటిల్లో ఈ యొక్క ఐసీఏఓ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బాడీస్. ఈ యొక్క బాడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందమ్మా? 1947లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇవి మనకి ఏంటంటే త్రూ ఏ కన్వెన్షన్ కాల్డ్ యాజ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అంటూ ఒక కన్వెన్షన్ ద్వారా విచ్ ఇస్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ చికాగో కన్వెన్షన్ అని పిలుస్తారు మనకి. చికాగో కన్వెన్షన్. ఈ చికాగో కన్వెన్షన్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఎస్టాబ్లిష్ చేయబడ్డ బాడీ ఏంటిది? ఐసీఏఓ అనేటువంటిది. ఐసీఏఓ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మాంట్రియల్, కెనడాలో మనకైతే కనుక ఉన్నాయండి. మాంట్రియల్, కెనడా. ఓకేనా? మాంట్రియల్, కెనడాలో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో అయితే ఐసీఏఓ గురించి కూడా నేను నోట్స్లో యాడ్ చేసి మీకు ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. అగైన్ అంటే వాట్ ఆర్ ఎగ్జాక్ట్ రీజన్స్ ఏవేంటి అనేటువంటివి మనకి డౌన్ ద లైన్ అసర్టైన్ చేస్తారు. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ రిజల్టెడ్ ఇన్ ద క్రాష్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అనేటువంటిది డౌన్ ద లైన్ మనకు వస్తాయి. ఏమేమి రెగ్యులేటరీ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా మనం డౌన్ ద లైన్ నెక్స్ట్ వచ్చేటువంటి కమింగ్ డేస్లో ఆర్టికల్స్లో మనం అయితే కనుక వాటిని కవర్ చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దట్ ఎయిర్ సేఫ్టీకి సంబంధించి వర్క్ చేస్తున్నటువంటి బాడీ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఐసీఏఓ అనేటువంటిది. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్స్ గ్యూటెరస్ అర్జెస్ మ్యాక్సిమం రిస్ట్రెయింట్ ఆఫ్టర్ ద వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. సో రీసెంట్గా మన యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అయినటువంటి యాంటోనియో గ్యూటెరస్ హీ అర్జ్డ్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ టు షో మ్యాక్సిమం రిస్ట్రెయింట్ following the Israeli air strikes on Iranian nuclear sites. Very very important thing has happened అండి. ఈ యొక్క వెస్ట్ ఏషియన్ రీజియన్లో ఈవేళ కాదు ఎప్పటి నుంచో విపరీతమైనటువంటి కాన్ఫ్లిక్టింగ్ రీజియన్ అనమాట ఇదంతా కూడాను. వెరీ వాలటైల్ రీజియన్ మనకి ఇదంతా కూడాను. ఇప్పుడు రీసెంట్గా ఏం డెవలప్మెంట్ జరిగింది వెస్ట్ ఏషియన్ రీజియన్లో అంటే కనుక అంటే ఇజ్రాయిల్ వాళ్ళు మనకి ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీదన సైట్స్ మీదన ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేశారు. సో దట్ ఈస్ ఇజ్రాయిల్ హ్యాస్ రీసెంట్లీ క్యారీడ్ అవుట్ ఎయిర్ స్ట్రైక్స్ అగెన్స్ట్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీదన. ఎందుకంటే ఇరాన్ సీక్రెట్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అంటే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తోంది, న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తోంది అని చెప్పేసి ఎవరెవరు ఇది చేస్తున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి అంటే కనుక ఇజ్రాయిల్, యూకే, ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ కూడా మనకి ఏంటంటే ఇరాన్ మీద అలిగేషన్స్ అయితే కనుక చేస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక పక్కన ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి నెక్స్ట్ వచ్చేసి ఇరాన్కి మధ్యన న్యూక్లియర్ నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎవరెవరి మధ్య?
యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్కి మధ్యన న్యూక్లియర్ నెగోషియేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. న్యూక్లియర్ నెగోషియేషన్స్ దేనికి సంబంధించి అంటే ఇంతకుముందు ఈ యొక్క ఇరాన్ తోటి సంథింగ్ కాల్డ్ యాజ్ JCPOA అంటూ మనకు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. JCPOA అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. ఎవరెవరు? P5+1 కంట్రీస్ ప్లస్ ఇరాన్, అంటే పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ ప్లస్ 1 కంట్రీ ప్లస్ ఇరాన్ మనకి ఏంటి అంటే ఈ డీల్ అనేటువంటి సైన్ చేసుకోవడం జరిగింది. ఇది కానీ ట్రంప్ తన యొక్క మొదటి టర్మ్లో 2018లో ఈ యొక్క డీల్లోంచి బయటకు వచ్చేసారనమాట, JCPOAలోంచి. నవ్ అగైన్ ద నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్యన నెగోషియేషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. అండ్ ఏంటంటే యుఎస్ఏ ఒకటే చెప్తోంది, ఒకవేళ నెగోషియేషన్స్ అనేటువంటివి ఫెయిల్ అయినట్లయితే కనుక, ఎటువంటి అగ్రిమెంట్ రీచ్ అవ్వకపోతే ఎయిదర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ఇరాన్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ఇజ్రాయిల్ ఎవరి మీద అటాక్స్ క్యారీ అవుట్ చేస్తారట? ఇరాన్ మీద మేము ఎయిర్ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేస్తాము అని యుఎస్ఏ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నవ్ అగైన్ నెగోషియేషన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. ఈ లోపల ఇజ్రాయిల్ నుంచి ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ దట్ ఆఫ్ ఎవరి మీద? ఇరాన్ మీదన. ఇప్పుడు దీనిని ఈ సిచ్యువేషన్ని మనకి ఏంటి అని అంటే కనుక రికగ్నైజ్ చేసి ఎవరు మనకి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఏమంటున్నారు? ఇజ్రాయిల్ ఇరాను కూడా మ్యాక్సిమం రెస్ట్రెయింట్ ఇది చేయాలి. అంటే ఏంటంటే యూ నీడ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ నాట్ ఫర్దర్ ఎస్కలేట్. బికాస్ ఎందుకంటే వన్స్ యూ ఎస్కలేట్ మనకి ఏమవుతుంది? ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ టు డీపర్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్. ఎందుకంటే ఆ యొక్క యుఎస్ఏ అండ్ ఇరాన్ ఇష్యూ మనం డౌన్ ద లైన్ మనం అయితే చూస్తాం. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరస్ కాల్డ్ ఫర్ maximum restraint from Israel and Iran after Israeli air strikes on Iranian nuclear sites, warning against further escalation in that of West Asia. So he urged both Israel and Iran to de-escalate and avoid further military action అనేటువంటిది మనకైతే చెప్పబడడం జరుగుతుంది. He warned of broader conflict and impact on US-Iran nuclear negotiations. అంటే ఒకవేళ ఈ యొక్క రిస్ట్రెయింట్ అనేటువంటిది ఇప్పుడు మనం ఇది చెయ్యకపోతే, దీనిని లిమిట్ చెయ్యకపోతే మనకి ఏమవుతుంది అని అంటే ఇట్ మైట్ ఓపెన్ అప్ టు బ్రాడర్ కాన్ఫ్లిక్ట్. ఎంటైర్ రీజియన్ మనకి ఏంటంటే మొత్తం కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగనే ఆల్రెడీ ఆన్గోయింగ్ యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్యన నెగోషియేషన్స్ జరుగుతున్నాయని అనుకున్నాం కదా న్యూక్లియర్ డీల్కి సంబంధించి. ఆ నెగోషియేషన్స్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు మనకైతే ఉన్నాయి అంటూ మన యొక్క సెక్రటరీ జనరల్ మనకి చెప్తున్నారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీజనల్ స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియన్ రీజియన్లో ఈ యొక్క స్టెబిలిటీ, పీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది జిఎస్ పేపర్ 2లో మీకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. ఇక్కడ మీకు ఏంటంటే డిఫరెంట్ ప్రిన్సిపల్ ఆర్గాన్స్. ఇప్పుడు ఇందాకటి ఆర్టికల్లో మీరు చూస్తే ఐసీఏఓ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అదొక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యుఎన్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అలాగే యుఎన్ఓలో మనకి ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటారు. ఈ జనరల్ అసెంబ్లీలో మొత్తం అందరూ మెంబర్ నేషన్స్ మనకైతే కనుకుంటారు. సో ఎవ్రీబడి విల్ పార్టిసిపేట్ ఇన్ ద యుఎన్జిఎస్ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి. యుఎన్ఎస్సి ఎందుకు రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది అని అంటే కనుక రీసెంట్గా 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ యుఎన్ఎస్సి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే కనుక పీస్, ఇంటర్నేషనల్ పీస్ని ప్రమోట్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేసేటువంటి పీపుల్ ఈ యొక్క యుఎన్ఎస్సిఏ. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎకోసాక్ అంటారు, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి అర్థం. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే. దెన్ వీ హ్యావ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్, యుఎన్ సెక్రటేరియట్ అంటారు. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ట్రస్టీషిప్ కౌన్సిల్.
ఈ ఆరిటిని కూడా మనకి ఏంటంటే ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని పిలుస్తారమ్మా. మనకి వీటిల్లో ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది ప్రస్తుతానికి యాక్టివ్గా లేదు. ద రిమైనింగ్ ఆల్ అదర్ ఆర్గాన్స్ అయితే మనకి యాక్టివ్గా ఉన్నాయి. మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే ఒకటే చోట మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటే ఐసీజే ఒక్కటి మాత్రం ది హేగ్ నెదర్లాండ్స్లో మనకైతే కనుక ఉంటుంది మనకి. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు ఈ యుఎన్ సెక్రటేరియట్ గురించి, ఈ యుఎన్ అంటే మిగతావన్నీ కూడా మనం డౌన్ ద లైన్ డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్ మనం చూద్దాము. బట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్ యుఎన్ సెక్రటేరియట్. యుఎన్ సెక్రటేరియట్ అనేటువంటిది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ విచ్ విల్ హ్యాండిల్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్స్. సో హియర్ ఇప్పుడు మన కంట్రీలో ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉన్నాయి. ఇవి తీసుకున్నారనుకోండి మీరు, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జుడిషియరీ అని చెప్పి 3 ఆర్గాన్స్ ఉన్నాయి కదా. లెజిస్లేచర్ ఏం చేస్తుంది అంటే పార్లమెంట్ సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే కనుక, స్టేట్ లెవెల్లో తీసుకుంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఫైన్. ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ లెవెల్లో మనకి ఏం చేస్తుంది, మన కంట్రీకి కావాల్సినటువంటి చట్టాలు అంటే లాస్ని తయారు చేస్తుంది మనకి. ఆ విషయం మనకు ఆల్రెడీ తెలుసు. నౌ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, పార్లమెంట్ చేసినటువంటి లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. అండ్ అలాగే డే టు డే అడ్మినిస్ట్రేషన్ కూడా చూసుకునేటువంటిది ఎగ్జిక్యూటివే. ఇన్ ద సిమిలర్ వే మన కంట్రీలో ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ ఏ విధమైన రోల్ ప్లే చేస్తుందో యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ కూడా మనకి అదే రోల్ ప్లే చేస్తుంది. ఏం రోలు, డే టు డే అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చూసుకుంటుంది. అండ్ అలాగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వీళ్ళు తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాడీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యుఎన్ సెక్రటేరియట్ మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది మనకి ఇక్కడ. అందుకనే ఆ పాయింట్ రాసాం. ఇట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ విచ్ విల్ హ్యాండిల్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్స్. దీనిని ఎవరు హెడ్ చేస్తారు, ఇట్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ సెక్రటరీ జనరల్. కరెంట్లీ ఆంటోనియో గ్యూటెరస్ హూ ఈస్ ద 9th సెక్రటరీ జనరల్ మనకి. అండ్ ఈ సెక్రటరీ జనరల్ని మనకి ఎవరు అపాయింట్ చేస్తారు, ది సెక్రటరీ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అంటే సెక్యూరిటీ కౌన్సిల్ రికమెండ్ చేస్తుంది, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అపాయింట్ చేస్తుంది. సి యూ షుడ్ అండర్స్టాండ్ సంథింగ్ హియర్. ఏంటంటే ప్రిలిమ్స్ అనేటువంటిది, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేటువంటిది కంప్లీట్లీ కూడా మీకు ఏంటంటే కనుక స్పెసిఫిసిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మెయిన్స్ ఆన్సర్స్లో అట్లీస్ట్ మీరు ఏదో ఒకటి, మీరు ఎందుకంటే ఆ టాపిక్ గురించి ఏదో చదువుతారు కాబట్టి దాని గురించి మీరు రాయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రిలిమ్స్లో అలా ఉండదండి. ప్రిలిమ్స్లో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో మనకి తెలుసా తెలియదా, మీకు ఆ టాపిక్ మీద పిహెచ్డి లెవెల్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ అది ఏమీ ఉపయోగం ఉండదు మీరు ఆ స్టేట్మెంట్స్ మీకు తెలియకపోతే కనుక. కాబట్టి ఏంటంటే స్పెసిఫిక్గా ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు, అసలు ఒక ఆర్గాన్ మనకి ఏం చేస్తుంది అనేటువంటి పాయింట్స్ మీద మనకి చాలా క్లారిటీ ఉండాలి. అండ్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ దట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్ యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క యుఎన్ సెక్రటరీ జనరల్ మనకైతే వర్క్ చేస్తారు. హీ విల్ సెట్ ద ఎజెండా ఫర్ ద జనరల్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. సో ఏ ఎజెండా పర్స్యూ చేయాలి, ఏ యొక్క టాపిక్స్ని డిస్కస్ చేయాలి ఏంటి అనేటువంటి ఎజెండా అంతటిని కూడా మనకి సెట్ చేసేటువంటిది ఈ యొక్క యుఎన్ సెక్రటేరియటే. వీళ్ళు దే యాక్ట్ యాజ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ అనాలిసిస్ ఫర్ ద యునైటెడ్ నేషన్స్ డెసిషన్ మేకింగ్ బాడీస్. సో యుఎన్ డెసిషన్ మేకింగ్ బాడీస్కి కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక ద బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేటువంటిది ఈ యొక్క యుఎన్ సెక్రటేరియటే. సో ఇట్స్ రోల్ అండ్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ చాప్టర్ నెంబర్ 15 ఆఫ్ దట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ చార్టర్. సి యుఎన్ చార్టర్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుందన్నమాట. సో ఆ యొక్క యుఎన్ చార్టర్లో చాప్టర్ నెంబర్ 15 డెడికేటెడ్గా మనకి ఏంటంటే కనుక యుఎన్ సెక్రటేరియట్ గురించి మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. ఆల్ సెక్రటరీ జనరల్ సిన్స్ 1971 హ్యావ్ సర్వ్డ్ ద 5-year టర్మ్ మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్టెండ్ చేయబడడం జరిగిందనమాట. సో అర్థమైంది కదా ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ అనేటువంటిది మనకి ఏంటి అనేటువంటి విషయాలు మనకి అంటే మన కంట్రీలో ఎగ్జిక్యూటివ్ ఏ విధంగానో అలాగే మనకి ఏంటంటే సెంట్రల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ లెవెల్లో కూడా ఈ యొక్క బాడీ మనకి అలాంటిది అన్న పాయింట్ మీకు అయితే అర్థం కావాలి. దెన్ నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇంక విషయాలు మనకి ఏమర్థం కావాలి అంటే ఆంటోనియో గ్యూటెరస్ ఉన్నారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు, ఇజ్రాయిల్ని ఇరాన్ని కూడా యూ షుడ్ షో మ్యాక్సిమం రెస్ట్రెయింట్, యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్.
ఆరెల్స్ అలా కాదని ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు రిటాలియేట్ అయితే కనుక ఏమవుతుందంటే ఇట్ మైట్ డీపెన్ ఇన్ టు దట్ ఆఫ్ ద వైడర్ కాన్ఫ్లిక్ట్ అంటూ మనకి చెప్పబడడం జరుగుతుందండి. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. అండ్ సిమిలర్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి సెక్రటరీ జనరల్ రీసెంట్గా ఇంకొక దాని గురించి కూడా న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఈ యొక్క సెక్రటరీ జనరల్ బంగ్లాదేశ్ విజిట్ చేశారండి. బంగ్లాదేశ్లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాక్స్ బాజర్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. అక్కడ మనకి రోహింగ్యాస్ అనేటువంటి రెఫ్యూజీస్ మనకైతే కనుక ఉన్నారు. కాక్స్ బాజర్ అనేటువంటిది ఎక్కడ ఉంది, బంగ్లాదేశ్లో ఉంది. అక్కడ రోహింగ్యాస్ అనేటువంటి రెఫ్యూజీస్ ఉన్నారు. వాళ్ళ గురించి రావాల్సి వచ్చింది ఎందుకంటే మనకేంటంటే యుఎస్ఎయిడ్ అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉందన్నమాట. యుఎస్ఎయిడ్ చూడండి, ఈ కరెంట్ అఫైర్తో పాటుగా కూడా మనం ఏంటంటే ఆ కరెంట్ అఫైర్ కూడా ఒకసారి కవర్ చేస్తున్నాము. ఎందుకంటే అవి ఇంతకు ముందు జరిగినటువంటి స్టోరీ, అది మీకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఆర్టికల్ కూడా మీరైతే కవర్ చేసుకోవాలి. యుఎస్ఎయిడ్ అని చెప్పేసి ఉంది మనకి. ఇది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా మనకి ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అంటే ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ గురించి, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి రీజియన్స్కి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం గురించి, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది మనకి. నవ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ట్రంప్ వచ్చిన తరువాత ఈ యొక్క ఏజెన్సీని కంప్లీట్లీ కట్ ఆఫ్ చేసేసారు. అంటే ఈ ఏజెన్సీ ద్వారా ప్రొవైడ్ చేసేటువంటి అసిస్టెన్స్ ఏదైతే ఉందో అదంతా తగ్గించేశారు. అరౌండ్ 10,000 పీపుల్ స్టాఫ్ ఉంటే వాళ్ళని 300 మెంబర్స్కి తీసుకొచ్చేసారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ని కట్ ఆఫ్ చేసేసారు. ఈ యుఎస్ఎయిడ్ యొక్క అసిస్టెన్స్ ద్వారా బెనిఫిట్ పొందుతున్నటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు మేజర్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరంటే రోహింగ్యాస్ ఇన్ ద కాక్స్ బాజర్. ఈ కాక్స్ బాజర్లో ఉన్నటువంటి రోహింగ్యా రెఫ్యూజీస్ కూడా మనకి బెనిఫిట్ అయితే పొందుతున్నారు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క యుఎస్ఎయిడ్ ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ఎయిడ్ కంప్లీట్గా కట్ ఆఫ్ చేసేసారో విపరీతంగా సఫర్ అయిపోతున్నారండి ఈ యొక్క రోహింగ్యా రెఫ్యూజీస్ ఇన్ కాక్స్ బాజర్. అందుకని మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ బంగ్లాదేశ్ విజిట్ చేసి ఆ కాక్స్ బాజర్ వెళ్ళి ప్రపంచ దేశాలకి, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్కి ఒక పిలుపునివ్వడం అనమాట. సో ఇన్వైటెడ్ టు బేసికలీ టు ప్రొజెక్ట్ దిస్ పర్టికులర్ ఇష్యూ, ద సఫరింగ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ, టు అట్రాక్ట్ ద డొనేషన్స్. వీళ్ళకంటూ కూడా డొనేషన్స్ అనేటువంటివి కావాలి. వీళ్ళ యొక్క బేసిక్ నెసెసిటీస్కి కూడా ఇప్పుడు మనకైతే కనుక ఇబ్బంది పడుతున్నటువంటి అవసరం అయితే ఆ పరిస్థితి అయితే కనుక వచ్చింది అంటూ మనకి చెప్పబడడం అయితే జరుగుతుంది. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే ఇది ఒక ఆస్పెక్ట్, ఏది ఇజ్రాయిల్, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్. ఆ కరెంట్ అఫైర్ ఏంటి, రోహింగ్యా రెఫ్యూజీస్, కాక్స్ బాజర్, విజిట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ టు దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అనేటువంటిది అదర్ టాపిక్ దట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్. ఇంకా థర్డ్ టాపిక్ ఏంటి, రోహింగ్యా రెఫ్యూజీస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. రోహింగ్యా రెఫ్యూజీస్ అంటే ఎవరు, మనకి అంతర్జాతీయంగా రెఫ్యూజీ కన్వెన్షన్ అనేటువంటిది ఎప్పుడు సైన్ చేశారు, ఇండియా మనకి ఆ రెఫ్యూజీ కన్వెన్షన్ని సైన్ చేశామా లేదా, వాట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే డిఫరెంట్ అదర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కవర్, మీరైతే కవర్ చేసుకోవాలండి. లేదా మీరు డైలీ మన యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్లు కవర్ చేసి ఉండుంటే, ఇంతకుముందు ఆల్రెడీ మనం కవర్ చేసాము. మీరు ఇంకా రెగ్యులర్గా కంటిన్యూస్గా మీరు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటుంటే కనుక రెగ్యులర్గా వాచ్ చేయండి. మరలా ఇష్యూస్ అనేటువంటివి మనకి తెర మీదకి వస్తాయి, అప్పుడు మనం వాటిని కవర్ చేద్దాం. ఇక్కడికి మీకు ఏంటంటే ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడు మీకు యుఎన్ సెక్రటేరియట్ అంటే ఏంటి, సో ఆ బాడీ మనకు అసలు ఏం చేస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయి. ఇప్పుడు చూడండి, డిస్కస్ ద రోల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ మెయింటైనింగ్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. నౌ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Putin condemns the Israeli strikes on Iran, says ready to mediate. అగైన్ ఇది కూడా ఇందాకటి ఇష్యూనే. ఏ ఇష్యూ మనకి, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయిల్స్ అటాక్ ఆన్ ఇరాన్ మీదన. ఇప్పుడు మనకి ద రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ దీనికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏమంటున్నారు, he is criticizing the Israelis strikes on Iran, calling them as violations of international law and as well as unprovoked attacks అంటూ మనకు చెప్తున్నారు. He offered the mediation
to prevent escalation and warned of disastrous regional consequences, reaffirming the Russia's support for Iran amid the ongoing US-Iran negotiations. ఇందాకనే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కనుక ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్ మనకి ఇజ్రాయిల్ అనేటువంటిది పక్కన ఉంది. మనకి ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తూ మనకి కంట్రీస్ ఎవరున్నారు, మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇటువైపు ఎవరున్నారు, ఇరాన్ ఉంది. మనకి ఈ యొక్క ఇరాన్ని మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, రష్యాని సపోర్ట్ చేస్తున్నారు. బేసికల్ ఎందుకంటే యుఎస్ఏకి రష్యాకి మనకి పడదు, ఇక్కడ మనకి ఏంటంటే ఇజ్రాయిల్కి ఇరాన్కి మనకైతే కనుక పడదన్నమాట. అందుకని ఇజ్రాయిల్ సైడెడ్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ రష్యా సైడెడ్ విత్ ఇరాన్. ఇప్పుడు ఏమంటోంది, నేను మీడియేట్ చేస్తాను మధ్యలో. రష్యా ఈజ్ సేయింగ్ దట్ సో ఇన్ కేస్ ఒకవేళ మీడియేషన్ కావాలి అని అంటే కనుక ఒక అగ్రిమెంట్, సో సమ్ సార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది రావాలి అని అంటే నేను మీడియేట్ చేస్తాను అని చెప్పేసి రష్యన్ ప్రెసిడెంట్ మనకైతే కనుక ఆఫర్ చేస్తున్నారు. బికాస్ ఎందుకట, టు ప్రివెంట్ ఎస్కలేషన్ అండ్ వార్న్డ్ ఆఫ్ డిజాస్ట్రస్ రీజనల్ కాన్సిక్వెన్సెస్. ఒకవేళ ఇలాగే వదిలేస్తే, ఇందాక యుఎన్ సెక్రటరీ జనరల్ అన్నారు చూడండి, ఏమని, వైడర్ కాన్ఫ్లిక్ట్ మూవ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ కూడా మనకు అదే చెప్తున్నారు, డిజాస్ట్రస్ రీజనల్ కాన్సిక్వెన్సెస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్, ఇలా వెస్ట్ ఏషియన్ రీజన్లో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఇలా ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆయిల్ ట్రేడ్ కానివ్వండి, లేకపోతే గూడ్స్ అనేటువంటివి మనకి ఏంటంటే విపరీతంగా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి అలాగనే మనకి ఏంటంటే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో ద రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ కండెమ్డ్ ద ఇజ్రాయిలీ స్ట్రైక్ ఆన్ ఇరాన్, కాలింగ్ దెమ్ యాజ్ వైలేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అండ్ అన్ప్రొవోక్డ్ అటాక్స్. ఈవెన్ ఇండియా యొక్క స్టాండ్ కూడా మనం ఏంటి అని అంటే కనుక, వీ విల్ నైదర్ టేక్ స్టాండ్ టువర్డ్స్, మెయిన్లీ మనకి ఏంటంటే ఇంతకు ముందు రష్యా కాన్ఫ్లిక్ట్ పరిస్థితుల్లో కూడా మనకి రష్యా కావాలి, యుక్రెయిన్ కావాలి, ఇద్దరూ కావాలి మనకి. అందుకని మనం ఏం చేస్తాము అంటే, వీ విల్ సైడ్ విత్ పీస్ ఇన్స్టెడ్ ఆఫ్ వైలెన్స్. మనం ఎంతసేపు మనం చెప్పేది ఏంటి అని అంటే కనుక, బ్యాటిల్ గ్రౌండ్లో మనం ఏమీ అచీవ్ చేయలేము. మనం అచీవ్ చేయగలిగిందల్లా మనకి ఏంటి అని అంటే, బోత్ షుడ్ కమ్ టువర్డ్స్ ద టేబుల్. సో సిట్ ఆన్ ద టేబుల్ అండ్ దే హ్యావ్ టు డిస్కస్. సో టేబుల్ దగ్గర మనం కూర్చుని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఎవర్ లాస్టింగ్ సొల్యూషన్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి ఇండియా ఆల్వేస్ సపోర్ట్స్ పీస్ అండి. అంతే తప్ప ఎప్పుడూ కూడా ఎక్కడ వైలెన్స్ని మనకైతే కనుక ఇది చెయ్యదు. అండ్ ఈవెన్ ఈ రోజుకి కూడా మనం ఏంటంటే, మొన్న జరిగినటువంటి పహల్గామ్ టెర్రర్ అటాక్కి సంబంధించి, టెర్రరిజంని ఎలాగైనా అంతం చెయ్యాలి అని మన యొక్క కంట్రీ యొక్క డెలిగేషన్ ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్ళి మనం ఏంటంటే మిగతా దేశాలని ఆన్ బోర్డ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన యొక్క యూరోపియన్ యూనియన్ వెళ్తున్నారు, మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్. సో ఈ యొక్క బెల్జియం కానివ్వండి, లేకపోతే ఫ్రాన్స్ కానివ్వండి, ఈ దేశాలన్నీ కూడా మనకు వెళ్తున్నారనమాట. అండ్ కంట్రీస్ లైక్ జపాన్, దే ఆర్ సేయింగ్ దట్, ఈవెన్ రష్యా, దే ఆర్ సేయింగ్ దట్ they are with us and terrorism need to be ended in all its forms. సో ఇప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం ఏమేమి తెలుసుకోవాలి అని అంటే కనుక, పహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం. సో ద ఇష్యూస్, ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ కర్బింగ్ ద స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం పర్టికులర్లీ. సో అది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. సో ద రిలేషన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాట్ రోల్ కెన్ ఇండియా ప్లే అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. దెన్ ద థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి, ఇలా రీజనల్ ఇష్యూస్ ఇలా ఉండటం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి. ఏవేంటమ్మా అవి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఈసి అంటారు. అంటే అర్థం ఏంటి? ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటారు మనకి. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్. ఇప్పుడు ఈ కారిడార్ అంతా కూడా మనకి ఏంటంటే, మన యొక్క ముంబై దగ్గర నుంచి ఈ యొక్క వెస్ట్రన్ యూరోపియన్లో ఉండేటువంటి ఇటలీ యొక్క పోర్ట్స్ తోటి మనకి కనెక్ట్ అవుతుంది. మనకి ఇంపార్టెంట్ పెద్ద కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఐఎంఈసి అని చెప్పేసి 2023లో మనకి దీన్ని తీసుకొచ్చారు. 2023లో ఇండియాలోనే G20 సమ్మిట్ జరిగింది. అప్పుడు దీనిని ప్రపోజ్ చేయబడడం అయితే జరిగింది. కానీ ఇదిగో వెస్ట్ ఏషియాలో, అంటే ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గర ఇంత కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఉన్న వలన ఇది మనకి ఏంటి అని అంటే కనుక టేక్ ఆఫ్ అవ్వట్లేదు అనమాట. ఇంకా కూడా అంత ప్రోగ్రెసివ్ ఇది అనేటువంటిది ఏది కూడా మనకి ఇంకా రాలేదండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఎనీవే, కమింగ్ కన్క్లూజన్ ఏంటి అని అంటే కనుక, రీసెంట్గా జరిగినటువంటి ఇజ్రాయిల్ అటాక్స్ ఆన్ ఇరాన్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక, సో నౌ రష్యా ఈజ్ సేయింగ్ దట్ ఐ విల్ మీడియేట్ ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. బికాస్ ఎందుకంటే, సో దీనిని మనం ఎండ్ చేయకపోతే కనుక ఇట్ మైట్ రిజల్ట్ ఇన్ దట్ ఆఫ్ రీజనల్ కాన్సిక్వెన్సెస్ అనేటువంటివి
సో ఇలాంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంపాక్ట్ చేస్తున్నాయి అన్నమాట బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ కాన్ఫ్లిక్ట్స్. సో అండ్ ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక రెఫ్యూజీ క్రైసిస్ అనేటువంటిది పెరిగిపోతుంది, ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్స్ పెరిగిపోతున్నాయి. సో దెర్ ఈస్ ఏ హ్యూజ్ క్యాజువాలిటీస్, మనకి ఏంటి అని అంటే సివిలియన్ పాపులేషన్ చనిపోతున్నారు. సో దీస్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్స్. చైల్డ్ రైట్స్ మనకు కాంప్రమైజ్ అవుతున్నాయి, విమెన్ రైట్స్ కాంప్రమైజ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. సో ద రష్యన్ ప్రెసిడెంట్ Vladimir Putin has condemned the Israeli air strikes on Iran, calling them as violation of international law, and has expressed even readiness to mediate to avoid further escalation in this particular region. So Russia called the Israeli airstrikes on Iranian nuclear sites as unprovoked attacks and they are the violation of international law అంటూ మనకి ఏంటి అని అంటే కనుక రష్యా క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. సో దే వాంట్ ఆఫ్ సీరియస్ రీజనల్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ టెన్షన్స్ కంటిన్యూ. ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక సో దెర్ విల్ బి వెరీ సీరియస్ రీజనల్ కాన్సిక్వెన్సెస్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ రెడీనెస్ టు మీడియేట్ బిట్వీన్ ద కన్సర్న్డ్ పార్టీస్. కన్సర్న్డ్ పార్టీస్ ఎవరెవరు ఉన్నారు మనకి? వన్, Israel on one side and Iran on the other side to prevent the further escalation. So Russia aims to stabilize the situation and prevent a wider West Asian conflict. సో మనకి ఏంటి అని అంటే సో ద రష్యాస్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటూ ఏం చెప్తోందంటే కనుక సో టు స్టెబిలైజ్ దిస్ సిచ్యువేషన్, ప్రివెంట్ ద వైడర్ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ని మనకి ఏంటి అని అంటే ప్రివెంట్ చేయడం అనేటువంటిది సో రష్యా యొక్క సో మెయిన్ ఆబ్జెక్టివ్గా మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Examine Russia's evolving role in the West Asian geopolitics and in implications on global diplomacy with reference to the recent Israel and as well as the Iran tensions can be a potential mains question అండి మనకి. సో అండ్ అలాగే ఈ క్విజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి యాప్లో అప్లోడ్ చేయబడతాయి. మీరు అక్కడ నుంచి క్విజ్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అండి మీరు. ఓకేనా? మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Yes అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. వై ఇజ్రాయిల్ అటాక్డ్ ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటూ మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ న్యూస్ అనాలిసిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో మనకి ఏంటి అంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. సో హియర్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇజ్రాయిల్ ఈజ్ యాంటీ టు దట్ ఆఫ్ ఇరాన్. ఇరాన్కి మనకి ఏంటి అంటే వ్యతిరేకంగా ఉంటుంది. ఇరాన్ మీద ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు? యుఎస్ఏ, ఇజ్రాయిల్, నెక్స్ట్ వచ్చేసి యూకే, ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ కూడా. బట్ మెయిన్ యాక్టివ్లీ ఇరాన్ మీద ప్రెషర్ తీసుకొచ్చేటువంటి దేశాలు ఎవరెవరు? యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్. ఇప్పుడు రీసెంట్గా మనకి ఏం జరుగుతుందంటే ట్రంప్ వచ్చిన తరువాత సో హీ వాంట్ టు గివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమసీ ఏ ఛాన్స్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ ఎయిర్ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేయకుండా ముందు ఇరాన్ తోటి డిప్లొమాటిక్గా నెగోషియేట్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే ప్లాన్ చేస్తుంది. బట్ ఇఫ్ ద టాక్స్ ఫెయిల్ then definitely so he is very sure that so he will reply with that of the attacks అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. దెన్ సిమిలర్లీ మనకి ఏంటంటే యుఎస్ఏ ఈ విధంగా ఛాన్స్ ఆన్ ఛాన్స్ మనకి ఇస్తూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయిలీ అటాక్స్ అనేటువంటివి వన్ ఆఫ్ ద న్యూక్లియర్ ఫెసిలిటీ ఇన్ ఇరాన్ దట్ ఈస్ నోన్ యాజ్ నాటంజ్ అనేటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీ మీద అటాక్ అయితే చేయబడడం జరిగింది. ఇక అవి కాకుండా ఫోర్డో, ఇసఫహాన్ అని చెప్పేసి మనకి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటి మీద అటాక్స్ అయితే క్యారీ అవుట్ చేయలేదు. అంటే ఇప్పుడు యుఎస్ఏ దీనిని ఇప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తోంది అని అంటే కనుక ఇరాన్ షుడ్ ఫాలో వాట్ ద యుఎస్ఏస్ డీల్. యుఎస్ఏ ఏ విధమైనటువంటి న్యూక్లియర్ డీల్ ప్రపోజ్ చేస్తుందో దానికి యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే డౌన్ ద లైన్ మరికొన్ని ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి ఇరాన్ మీదన వస్తూనే ఉంటాయి. బీ ఇట్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఇజ్రాయిల్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఇరాను న్యూక్లియర్ వెపన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తుంది, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేటువంటిది చేస్తుంది. అది మొత్తం ప్రపంచానికే మనకి అదొక ముప్పు అంటూ. కాబట్టి ఏంటంటే ఆ యొక్క డేంజరస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఆపివేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ అండి మనకి. సో హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read some important points. Why Israel attacked Iran's nuclear facilities?
Israel recently carried out a major airstrike on Iran, targeting its nuclear facilities and military assets, marking the heaviest Israeli strike on Islamic Republic since the revolution. So since the Iranian revolution దగ్గర నుంచి మనం కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద హెవీ స్ట్రైక్. ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద మనకి ఏంటి అంటే అటాక్ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకి ఇజ్రాయిల్ హ్యాస్ కండక్టెడ్ కోవర్ట్ ఆపరేషన్స్ ఇన్ ఇరాన్ ఫర్ ఇయర్స్. ఇవాళ కొత్త కాదు, ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడులు చేయడం అనేటువంటిది, అటాక్స్ చేయడం అనేది ఈరోజు కొత్త కాదు. ఇప్పటికీ చాలా అటాక్స్ అనేటువంటివి మనకి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో మనకి మోహ్సెన్ ఫక్రీజాదే అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక న్యూక్లియర్ సైంటిస్ట్, ఇతన్ని మనకి అసాసినేట్ చేశారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి బాంబింగ్ ద ఇరాన్స్ ఎంబసీ ఇన్ దమాస్కస్లో ఉండేటువంటి ఇరాన్ యొక్క ఎంబసీని మనకి ఏంటంటే బాంబ్ చేశారు. అంటే దీస్ యాక్షన్స్ రిఫ్లెక్ట్ ఇజ్రాయెల్స్ వ్యూ దట్ ఇరాన్స్ న్యూక్లియర్ అండ్ మిసైల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్స్. సో బేసికల్లీ దీస్ ఆర్ ద, అంటే ఇరాన్ ఏ విధమైనటువంటి న్యూక్లియర్ అండ్ మిసైల్ ప్రోగ్రామ్ ఫాలో అవుతుందో అది మనకి ఏంటి అంటే దే ఆర్ యాక్చువల్లీ ద థ్రెట్స్. కాబట్టి మనం వాటిని ఏం చేయాలి, కౌంటర్ చేయాలి అనేటువంటిది ఇజ్రాయిల్ యొక్క టార్గెట్. మొన్న జూన్ 13 నిన్న ఇజ్రాయిల్ లాంచ్డ్ ఏ లార్జ్ స్కేల్ ఎయిర్ స్ట్రైక్ లైక్ టార్గెటింగ్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్. ఇందాక చెప్పాం కదా ఏ న్యూక్లియర్ ఫెసిలిటీ అని, బ్యాలిస్టిక్ మిసైల్ సైట్స్ని, ఈవెన్ రెసిడెన్సెస్ ఆఫ్ ద టాప్ ఇరానియన్ జనరల్స్, న్యూక్లియర్ సైంటిస్ట్స్, వీళ్ళ మీద ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయబడడం జరిగింది. దిస్ మార్క్స్ ఇజ్రాయిల్స్ మోస్ట్ ఎక్స్టెన్సివ్ డైరెక్ట్ మిలిటరీ యాక్షన్ అగైన్స్ ద ఇరాన్ ఇన్ డెకేడ్స్. సో అసలు వే బ్యాక్ మనకి ఏంటంటే October 7th మనకి హమాస్ అటాక్ అయితే మనకైతే జరిగిందండి, విచ్ ట్రిగ్గర్డ్ ద ఇజ్రాయిలీ మిలిటరీ యాక్షన్స్ అగైన్స్ట్ హమాస్, హెజబొల్లా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రో ఇరానియన్ మిలిషియాస్ ఇన్ ద సిరియా మనకి. సో ఫర్దర్గా మనకి ఏంటి అని అంటే కనుక వాట్ ఆర్ ద ఇజ్రాయిల్స్ స్ట్రాటజిక్ గోల్స్ ఏంటమ్మా, ఇరాన్ యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ని కంప్లీట్గా క్రిపుల్ చేయాలి, ఇరాన్ మరలా రీబిల్డింగ్ ఇట్స్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయకుండా ప్రివెంట్ చేయాలి, అండ్ వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రైక్ యాజ్ ఎ వార్నింగ్ టు ప్రెషర్ ఇరాన్ ఇన్ టు హాల్టింగ్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేసే విధంగా ఒక సీరియస్ వార్నింగ్ సో టు దట్ ఆఫ్ ద ఇరాన్గా మనకి ఏంటి అని అంటే కనుక పరిగణిస్తున్నారనమాట. అంటే ఇజ్రాయిల్ ఈ విధంగా ప్రెషర్ని తీసుకుని రావాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఈ విధంగా ప్రెషర్ని తీసుకురావాలి అని చెప్పేసి మనకైతే కనుక అనుకుంటున్నారు. వైల్ ద యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ క్రిటిసైజ్డ్ ద ఇజ్రాయిల్స్ టైమింగ్, రిపోర్ట్ సజెస్టెడ్ దట్ సపోర్టెడ్ ద ఐడియా ఆఫ్ ఎన్ ఇజ్రాయిలీ స్ట్రైక్ యాజ్ ఎ leverage. He wanted to box Iran into agreeing into a new nuclear deal by increasing the pressure. ఇప్పుడు ఈ యొక్క అటాక్ని మనకైతే కనుక చేసి ఏ విధంగా ఒక యాడెడ్ ప్రెషర్ అనమాట ఎవరి మీద, ఇరాన్ మీద. ఏం చేయాలి, ఇరాను తను చేస్తున్నటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ హాల్ట్ చేసేయాలి ఆ ప్రోగ్రామ్ అంతటినీ కూడాను. సో ఆ విధంగా ప్రెషర్ అనేటువంటిది మనకి తీసుకుని వస్తున్నారు. సో వాట్ ఆర్ ద ఇప్పుడు ఇరాన్కి మనకి ఏమేమి చాయిసెస్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ఏ తోటి జరుగుతున్నటువంటి టాక్స్ నుంచి బయటకు వెళ్ళిపోయి అండ్ ఇట్ షుడ్ ఎస్కలేట్ ద రిటాలియేషన్, ఎదర్ వన్ థింగ్ ఆర్ సెకండ్ థింగ్, ఇంకా కళ్ళు మూసుకుని యూఎస్ఏ ఏం చెప్తే ఆ యొక్క ప్రెషర్కి మనకి యాక్సెప్ట్ చేసేసి న్యూక్లియర్ అంబిషన్స్ని కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే కనుక హాల్ట్ చేసేయాలి, ఆర్ ఎల్స్ escalate the conflict with Israel or USA militarily, which is with a very high risk and as well as a political cost తో ఇన్వాల్వ్ అయినటువంటి మూవ్ అనమాట మనకి ఇది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ with that is left out with that of the Iran. సో ఎలా అడుగుతారు మనకి, ఎగ్జామిన్ ద స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇజ్రాయిల్స్ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టెబిలిటీ అండ్ గ్లోబల్ నాన్ ప్రొలిఫరేషన్ ఎఫర్ట్స్ కెన్ బి ఎ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Yes అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మే ఇంపాక్ట్ ద ఆయిల్ సప్లై టు ఇండియా, స్పైక్ ద ఎక్స్పోర్ట్ కాస్ట్స్ అంటూ మనకు చెప్తున్నారండి. వెరీ వెరీ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ విధంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ యొక్క కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియాకి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆయిల్ సప్లై టు ఇండియా. మామూలుగా మనకి మెయిన్లీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి మనకి అని అంటే కనుక స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అని చెప్పేసి మనకి స్ట్రైట్ ఉంది, లైక్ విచ్ కనెక్ట్స్ మనకి ఏంటంటే ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అరేబియన్ పెనిన్సులా దగ్గర. అక్కడ నుంచి మనకి ఏంటి అని అంటే మెజారిటీ ఆఫ్ ద ఆయిల్ సప్లై టు ఇండియా మనకి అక్కడి నుంచి మనకైతే కనుక వస్తుంది. అది ఒక పాయింట్. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి, ఎందుకంటే మనం ఇరాన్ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోకపోయినా అక్కడ ఉండేటువంటి నియర్ బై కంట్రీస్ లైక్ మనకి ఏంటి అని అంటే కనుక సౌదీ అరేబియా నుంచి, ఇరాక్ నుంచి, వీటిలన్నిటి నుంచి కూడా మనం తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ డిస్రప్షన్స్ ఉన్న వల్ల మనకి ఏమవుతుందంటే సూయజ్ కెనాల్ రూట్ ద్వారా మనం ఏం చేయాలి, ఈ యొక్క కేప్ ఆఫ్ గుడ్ హోప్ రూట్ అనేటువంటి తీసుకువెళ్ళాలి, అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉన్న వలన దీని వలన ఏమవుతుంది అంటున్నారంటే 15 to 20 days పర్ షిప్ జర్నీ పెరిగిపోతుంది, అండ్ $500 to $1,000 పర్ కంటైనర్ కాస్ట్ పెరిగిపోతుంది, విచ్ ఎఫెక్టివ్లీ వర్కౌట్స్ టు ఏ 40 to 50% ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్స్. అంటే ఒక పక్కన మనం ఎక్స్పోర్ట్ కాస్ట్స్ పెరిగిపోతాయి, మరొక పక్కన మన కంట్రీకి రావాల్సినటువంటి వస్తున్నటువంటి ఎనర్జీ ఆయిల్ సప్లైస్ అనేటువంటివి మనకి డిస్రప్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే ఆయిల్ సప్లై డిస్రప్ట్ అవుతుందో వాటి యొక్క ప్రైజెస్ అనేటువంటివి విపరీతంగా మనకి ఏంటి అంటే కనుక పెరిగిపోతాయి. ఈవెన్ ఇక్కడ మీరు చూడండి, గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ జంప్డ్ అబౌట్ 8% in a single day, so sparking the fears that a sustained escalation could push inflation in India, which imports about 80% of its oil requirement. Shutting off Suez Canal and Red Sea will cost India's exports dearer అంటూ మనకైతే చెప్పడం జరుగుతుంది. ఏంటమ్మా ట్విన్ ఇంపాక్ట్స్? ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే మనము 80% ఆఫ్ మన ఆయిల్ రిక్వైర్మెంట్ ఇంపోర్ట్ ద్వారానే తెచ్చుకుంటున్నాము. ఆ ఇంపోర్ట్స్ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము? ఈ యొక్క సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ ఈ దేశాల నుంచే తెచ్చుకుంటున్నాం. అంటే ఇరాన్ నుంచి మనం తక్కువ తెచ్చుకుంటున్నా మినిమల్గా ఉన్నా, కానీ ఆ రూట్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ మరి ఇప్పుడు డిస్రప్ట్ అయిపోవటం వలన మనకైతే కనుక ఈ ఆయిల్ ప్రైస్ అనేవి పెరిగిపోతాయి. సిమిలర్లీ సెకండ్ థింగ్ ఏంటి, ఇలా చుట్టూ తిరిగి వెళ్ళటం వలన ఇప్పుడు సూయజ్ కెనాల్ యాక్సెస్ లేకుండా చుట్టూ తిరిగి వెళ్ళటం వలన కూడా మనకి ఏమవుతుంది, అరౌండ్ 40 to 50% కాస్ట్ అనేటువంటిది పెరిగిపోతుందని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మే ఇంపాక్ట్ ఆయిల్ సప్లై టు ఇండియా అండ్ స్పైక్ ద ఎక్స్పోర్ట్ కాస్ట్స్ అనేటువంటిది. సో ద టైటిల్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ టు ట్విన్ ఇంప్లికేషన్స్ అనమాట. ఇంప్లికేషన్స్లో మీరు రాసుకోవచ్చు ఏమేమి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. అబౌట్ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ పాసెస్ త్రూ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ఇరాన్ అండ్ అరేబియన్ పెనిన్సులా. ఒకవేళ ఏవైనా డిస్రప్షన్స్ ఉంటే కనుక అరౌండ్ ద స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విల్ హిట్ ద ఆయిల్ షిప్మెంట్స్ ఫ్రమ్ ఇరాక్, సౌదీ అండ్ యూఏఈ విచ్ ఆర్ ద కీ సప్లయర్స్ టు ఇండియా అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఫార్వర్డ్, yes, and coming to the today's question, ICAO International Civil Aviation Organization was established through which of the following conventions? Marpol Convention, Cape Town Agreement, Chicago Convention, none of the above. If you know the answer, please comment your answer and alagi if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. And మన యొక్క వీడియోలోనే మన యొక్క యూట్యూబ్ ఛానల్లోనే ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి సెపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో ఉంటుంది, అది కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్.